ఎన్నికలప్పుడు 100 మాట్లాడతాం, అన్ని ఆచరణలో పెడతామా అన్నది అంతర్లీనమైనటువంటి ఫీలింగ్. కానీ గంభీరమైనటువంటి ఉపన్యాసాలతో ప్రజల్ని నమ్మించడం అన్నటువంటిది ఒక ఆర్ట్. రైతులు ఎవ్వరూ 10 పైసలు కట్టక్కర్లేదు, అప్పు కట్టమని అడిగితే నా పేరు చెప్పండి, మీ చంద్రన్న వస్తున్నాడు డబ్బులు కడతాడని చెప్పండి, రుణమాఫీ చేస్తున్నాడని చెప్పండి, డ్వాక్రా మహిళలు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి అడిగితే అప్పు కట్టబోమని చెప్పండి, మా చంద్రన్న వస్తున్నాడని చెప్పండి అంటే 2014లో చెప్పారు. నమ్మారు జనం, ఓటేశారు. ఇచ్చారా? 85,000 కోట్ల రూపాయలు కావాల్సిన రైతు రుణమాఫీ చివరికి 18,000 కోట్లతో, అందులో పావు వంతుతో సరిపోయింది. ఆ పావు వంతు కూడా 3 ఏళ్ల తర్వాత ఇచ్చేటప్పటికి అంతకుముందు ఈ డబ్బులు కట్టకపోవడం వల్ల, ఎందుకంటే చంద్రబాబు వస్తారన్న ఉద్దేశంతో 13 నుంచినే కట్టడం మానేశారు. దాని ఫలితం 18కి వచ్చేటప్పటికి ఆ వడ్డీలు, వీళ్ళు ఇచ్చిన డబ్బులు వడ్డీలకు పోయినాయి. డ్వాక్రా వాళ్ళు అట్లాగే కట్టకపోయేటప్పటికి వాళ్ళు డిఫాల్ట్ అయి కూర్చున్నారు. చివరికి మళ్ళీ 10,000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని లక్షాధికారులు చేస్తామన్నారు. అది అయిపోయింది. ఆ ఇంపాక్ట్ 2019లో చంద్రబాబుని దెబ్బతీసింది. ఈ ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో ఏం చెప్పుకొచ్చారు? ప్రతి మహిళకి 1,500 రూపాయలు డబ్బులు ఇస్తాం అన్నటువంటిది. ఇది విద్యార్థికి 1,500 రూపాయలు, మహిళకి 1,800 రూపాయలు, ఈ డబ్బులు ప్రతి ఒక్కళ్ళకి ఇస్తారు అన్నటువంటి విషయం. అట్లాగే బస్సులకు ఫ్రీ అన్నటువంటి విషయం. మీకెందుకు, మీరు డబ్బులు కట్టబాకండి, నా పేరు చెప్పండి, లేదంటే కనుక మీరు అప్పులు కట్టబాకండి, నా పేరు చెప్పండి. నిరుద్యోగులకి 3,500 రూపాయల డబ్బులు. ఇవన్నీ జరిగినాయ్యా అంటే జరిగినప్పుడు తీసుకో. ఉచితం అన్నటువంటిది నీ హక్కు కాదు, మేమిచ్చేటటువంటి బెచ్చం అనంగాని మేము ఉదారతతో ఇచ్చేటటువంటిది అన్నది బాబుగారి యొక్క ఆలోచన ధోరణి. అదే సందర్భంలో పోనీ అంతకుముందు ఇట్లా చెప్పి ఇవ్వకుండా పోయినాయి అంటే గత 5 ఏళ్లలో నవరత్నాలు కంప్లీట్గా ఇచ్చారు. అందులో తేడా వచ్చిన వాటి గురించి కూడా ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ₹1 అటు ఇటు అవ్వడం వేరు, అసలు పథకమే లేకపోవడం వేరు. ఇప్పుడు ఈ పాయింట్స్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దశల వారీ ఉద్యమంగా ఎక్కడికక్కడ నేతలు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. దీనికి ఆరంభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో చేసింది. ఆ ట్యాబ్లో చంద్రబాబు గారి మాట, ఆ మాటని కండక్టర్కి వినిపించి టికెట్ ఎవరిని అడిగితే నా పేరు చెప్పండి అన్నటువంటి పాయింట్ వినిపించి మరి అడగటం. బట్ వాళ్ళందరి మీద కేసులు, విచారణలు. మరి మాటకి విలువ ఉన్నట్ట లేనట్ట, ఇదే $1,000,000 ప్రశ్న.